బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు ఇవాళ తెలంగాణ భవన్లో పలు కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. ముందుగా జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లతో సమావేశమవుతారు. రేపు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో నేపథ్యంలో కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ బీసీ నాయకులతో సమావేశమవుతారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు, కాంగ్రెస్ పార్టీ బీసీలకు చేస్తున్న మోసంపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి దిశానిర్దేశం చేయనున్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఇవాళ తెలంగాణ భవన్లో పలు కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్, ఈరోజు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు సమావేశం జరగనున్నట్టుగా తెలుస్తుంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది? ఏ అంశాలపై చర్చించనున్నారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? కాసేపట్లో తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు వరుస సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశాలకు మొదట బీఆర్ఎస్ కార్పొరేటర్లు, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో మొదట సమావేశం కానున్నారు. రేపు చివరి అంటే జీహెచ్ఎంసీ చివరి కౌన్సిల్ సమావేశంలో ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. పలు కీలక అంశాలపైన వారికి దిశానిర్దేశం చేసి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. ప్రధానంగా జీహెచ్ఎంసీ కార్పొరేషన్ లో పూర్తిగా పాలన పడకేసింది. ఎక్కడేసిన చెత్త అక్కడే ఉంటుంది. నగరం అంతా కూడా కంపుకొడుతుంది. ల్యాండ్ ఆర్డర్ అంతా కూడా అదుపు తప్పింది. ఇవన్నీ సమస్యలను రేపు ప్రజల సమస్యలుగా మనం లేవనెత్తాల్సిన అవసరం ఉంది కనుక ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ జీహెచ్ఎంసీ మేయర్ కావచ్చు, జీహెచ్ఎంసీలో స్థానిక కౌన్సిల్ కావచ్చు, కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాలపై ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండేలా చర్చలో పాల్గొనాలని ఈ సందర్భంగా కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. అంతేకాకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నగరానికి అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయింపులు చేశారు. ఆ బడ్జెట్ రూపకల్పనలో ఇవాళ పూర్తిగా వైఫల్యం చెందింది జీహెచ్ఎంసీ. ఇటు మెట్రో సంబంధించిన విషయంలో కూడా వాళ్ళ రెండో దశకు సంబంధించిన మెట్రో విషయంలో కూడా ప్రభుత్వం నీడలే కనిపిస్తున్నాయి. వాళ్ళ ల్యాండ్ ఆర్డర్ కూడా పూర్తిగా కుప్పకూలిపోయింది. ఎక్కడ చూసినా ఇవాళ ఏదో ఒక దగ్గర హత్యలు, మానభంగాలు నిరసనగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు, అటు మేయర్, జీహెచ్ఎంసీ మేయర్ కావచ్చు, ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా దిశానిర్దేశం చేయనున్నారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా అనేక సమస్యలు ఉన్నాయి. రానున్న రోజుల్లో సమ్మర్ వస్తుంది, తాగునీటి సమస్య ఉంది, కరెంటు బిల్లుల పెంపు కావచ్చు, ఇటు నల్ల నీటి బిల్లుల విషయంలో కూడా ఇప్పటికే ప్రభుత్వం చాలా చోట్ల నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో ఉచితంగా నల్ల నీరు అందిస్తే ఇవాళ చాలా చోట్ల బిల్లులు వసూలు చేస్తున్నారు. రోజువారీ నీళ్లు అన్నిటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ తీసుకొని దానికి సన్నద్ధం చేసేలా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ మీటింగ్ అనంతరం బీసీ నాయకులతో, బీఆర్ఎస్ పార్టీ బీసీ నాయకులతో ప్రధానంగా బీసీ రిజర్వేషన్ అంశం పైన చర్చించనున్నారు. ప్రధానంగా అందులో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద చేసిన మోసాన్ని, 42% ఇస్తానని ఎగ్గొట్టిన మోసాన్ని ఇవాళ మళ్ళీ పాత పార్టీ దిశానిర్దేశం పేరున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఏదో నేపథ్యంలో ఎలా అనుసరించాలి, ఎలా ముందుకెళ్లాలి, జీహెచ్ఎం ఇటు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల అంశానికి సంబంధించి కూడా నాయకులకు దిశానిర్దేశించారు. ఇందులో ప్రధానంగా 42% కాంగ్రెస్ చేసిన మోసాన్ని, ఎండగా భవిష్యత్ కార్యాచరణపై కూడా దిశానిర్దేశం చేరున్నారు. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు లేక గ్రామాల అభివృద్ధి కుంటుపడిపోయినాయి. అక్కడ రిజర్వేషన్ల పేరుతో ఎన్ని రోజులు గ్రామాలైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసాన్ని ప్రజల్లో ఎండగట్టేందుకు, ప్రజలకు వివరించేందుకు బీఆర్ఎస్ పార్టీ బీసీ నాయకులను సన్నద్ధం చేసేందుకు ఈ బీసీ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు దిశానిర్దేశించారు. ఖచ్చితంగా 42% వాటా వచ్చే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు బీఆర్ఎస్ పార్టీ సంసిద్ధం చేసేందుకే ఈ సమావేశంలో పలు కీలక అంశాలపైన కూడా చర్చించారు. గతంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలు, గతంలో జరిగిన సమావేశాలు అన్నింటినీ బేరీజు వేస్తూ ఈ సమావేశం ఉన్నది. సమావేశంలో ప్రధానంగా బీసీ ఎజెండానే, రిజర్వేషన్ల అంశమే ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం కొనసాగనుంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ లివిల్.